మేషము వారికి డబుల్ ట్రాన్సిట్ అంటారు. అంటే గురువు, శని ఒక భావాన్ని చూడడం ఒక ఎత్తైతే, ఆ గురువు దగ్గరికి శుక్రుడు వచ్చి చేరుతున్నాడు. మనకి మే 14వ తేదీ నుంచి జూన్ 2 వరకు ఈ 2 గ్రహాలు కలిసి ఉంటాయి. మరలా మే 29, 28, 29వ తేదీ నుంచి మనకి ఆ యొక్క బుధుడు కూడా వచ్చి చేరుతాడు. సో, ఇక్కడ డబుల్ ట్రాన్సిట్ ఉంటూ శుక్రుడి యొక్క సంబంధం కలగడం వలన మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి? ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి? అనేటువంటి అంశాలు చెప్తుందని నేనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే శని 12వ స్థానంలో ఏలినాటి శనిలో ఉంటూ భాగ్యభావాన్ని చూస్తుంది. గురువు కూడా 3వ భావంలో ఉంటూ భాగ్యభావాన్ని చూస్తున్నందుకు మీకు పర్టికులర్‌గా ఇప్పుడు బ్యాంక్ సమస్యలు కొన్ని ఉంటాయి. బ్యాంక్ నుంచి ఓడీ లభించడం గానీ, బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ చేయాల్సినవి గానీ ఇలా ఉంటాయి. ఇటువంటి వాటికి చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం ఇస్తుంది. రెండవది ఏమిటి అంటే, కొంతమంది చూడండి హైయర్ ఎడ్యుకేషన్ వేరే ప్రాంతానికి వెళ్ళి ఒక అంటే ఏదైనా ఒక పీహెచ్‌డీస్ లాంటివి చేసేటువంటి వారికి, ఉన్నత విద్యా సంబంధించినవి ఏవైతే గతంలో ఆగిపోయినాయో మళ్ళీ బ్యాక్‌లాగ్స్ అయిపోయినాయో మళ్ళీ చదవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు ఎప్పుడైతే మీకు ఈ శని గురువులిద్దరూ కూడా 9వ భావాన్ని చూస్తారో, ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనం వల్ల కొన్ని ఇబ్బందులనేటువంటివి కూడా తగ్గుతాయి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తండ్రి నుంచి, గురువుల నుంచి సపోర్ట్ లభించడము. ఎప్పుడైతే 3వ భావంలో కూడా 2 శుభగ్రహాలున్నాయో, దీని మూలంగా ఏమిటి అంటే, మనకి చూడండి ఏదైనా గతంలో ఏర్పడినటువంటి కొన్ని గొడవలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు. ఈ యొక్క విషయంలో సామరస్యంగా మరలా మీరు మాట్లాడుకొని సెట్ చేసుకోవడానికి ఈ 14 మే నుంచి 2 జూన్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి డబుల్ ట్రాన్సిట్ వల్ల 2 శుభగ్రహాలు కలవడం వల్ల ఇటువంటి ఫలితాలు ఇస్తుంది. దాని తర్వాత కూడా బుధుడు, శుక్రుడు కలిసి ఉంటున్నాడు. అదొక 10, 15 రోజులు ఎక్స్‌ట్రా వస్తుంది 2 జూన్ తర్వాత కూడా. బట్ గురువు చూడడం అనేటువంటిది వేరు. అదే విధంగా ఎప్పుడైతే గురువు 2వ తేదీ నుంచి కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే కర్కాటకంలోకి మారుతున్నాడో దశమ స్థానాన్ని చూస్తాడు. అక్కడి నుంచి మీకు ఉద్యోగ అభివృద్ధి యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే, పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలోని, ప్రేమ వ్యవహారాలు, కొత్త ఫ్రెండ్స్‌ని ఎవరినైనా మీరు కలిసి ఏదైనా పని చేసే విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వివాహ సంబంధించిన విషయాలు కూడా ముందుకు కదులుతాయి. ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి. మరియు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసే విషయంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి అస్సలు చేయకండి. 12వ స్థానంలో శని ఉంటూ ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి గోశాలకు వెళ్లి గోవులకు కాస్త బెల్లం తినిపించడము, మరియు నువ్వులు దానంగా ఇవ్వడము, నూనె ముఖ్యంగా ఆయిల్ దానంగా ఇవ్వడం చేయండి. అన్ని విధాలా బావుంటుంది. ఈ గ్రహాల యొక్క కలయికలు మన జన్మజాతకంలో కూడా ఏర్పడుతుంటాయి. మొత్తం 2 గ్రహాల కలయికలు 35 కాంబినేషన్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫలకృతం ఇచ్చేటువంటి కాంబినేషన్ ఉంటుంది. మధ్యస్థంగా అంటే ఆ యొక్క కాంబినేషన్ మీకు మంచి చేస్తుంది, కొంత ఇబ్బంది ఇస్తుంది. కొన్ని బాగా ఇబ్బందినిచ్చేటువంటివి ఉంటాయి. ఆ 35 కాంబినేషన్స్‌లో మంచివిచ్చేవి ఎలాగో మనకేం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురు శుక్రుడు, శుక్ర బుధులు, లేకపోతే శని శుక్రులు, రాహువు శుక్రుడు, ఇలా రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి మంచియిచ్చేవి. ఆహ్, గురువు రవి, గురువు రవి ఉంటే ఇంట్యూషన్ పెరుగుతుంది. జీవాత్మ సంయోగం అంటారు. ఇలాగా ఉన్నాయి. మరి మీడియంగా ఉండేవి కొన్నుంటాయి. కానీ ఇబ్బందిచ్చేవి కొన్నుంటాయి. అంటే శనికేతు. అంటే వాళ్ళకి ఎప్పుడైనా శనికేతు ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగం చేయకూడదు గుర్తుపెట్టుకోండి. అది 159 యాక్సెస్‌లో ఉన్నా కలిసున్నా 159 యాక్సెస్‌లో ఉంటే కొంత 75% పనిచేస్తది. కలిసుంటే 100% పనిచేస్తది. అలాంటప్పుడు వాళ్ళకి దేని ద్వారా ధనయోగం ఉందో చూసుకొని వ్యాపారంలోకి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే స్వేచ్ఛాయోగం అంటారు శనికేతువుల కలయిక. కాబట్టి వ్యాపారం చేస్తూ ఉండాలి శనికేతువులుంటే. కొంతమంది కుజరాహువులుంటారు. విపరీతమైన అగ్రెసివ్. అలాంటి వాళ్ళు మీరు గొడవలకి వెళ్ళకపోతేనే మీరు అభివృద్ధి చెందుతారు. లేపోతే గొడవవుతూ ఉంటుంది ఎప్పుడు గూడా. శని, కుజ ఇది గూడా ఒక మాట తప్పు చేయరు వీళ్ళు. మాటంటే పడరు. శని, కుజులుంటే గూడా. అగ్రెసివ్ గొడవ పెట్టేసుకుంటారు. అంటే ఏమి లేదు. ఒక ఎనర్జీ ఫార్మ్ అయినప్పుడు ఆ ఎనర్జీ ఫలితం ఇవ్వాలి. ఇప్పుడు మంటలో పెట్రోల్ వేసాం. భగ్గుమని మండుతుంది. వాటర్ వేసాం ఆరిపోతుంది. అంటే కాంబినేషన్స్ ఇది మనకు ఆయుర్వేదంలో గూడా ఉంటది. దీన్ని దీంతో కలపొచ్చు. లేపోతే ఈ ఫుడ్ తినకండి అని చెప్తూ ఉంటారు కదా! అలాగే మనకి కెమికల్ వీటిల్లో గూడా చూడండి కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒకదాన్ని ఇంకో దాంతో కలిపినప్పుడు
ఒక రకమైనది వస్తుంది. ఒక దాని నుంచి ఒకటి తీసేసినప్పుడు ఇంకో రకమైనది వస్తుంది. అలాగే గ్రహాలకు కూడా ఇప్పుడు కుజుడు రాహు అనుకోండి, ఇది ఒక సర్పదోషం. మళ్ళీ రవి రాహు అయితే పితృదోషం అంటారు. ఇలా ఏంటంటే ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే జన్మజాతకంలో ఒక 8 బ్యాడ్ కాంబినేషన్స్ ఉంటాయి. శనికేతువులు, కుజరాహువులు, కుజరవి కుజరవి కాదులేండి, రవి రాహువులు, అదేవిధంగా శని కుజ, బుధ కుజ, ఈ రకంగా ఉంటాయన్నమాట. శని శుక్రకేతు ధనహీనత యోగం. అయితే ఇందులో మళ్ళీ అమ్మవారిని ఆరాధించిన, లక్ష్మీ గణపతిని ఆరాధించిన మళ్ళీ అద్భుతమైన ధనయోగంగా మారుతుంది. ఇవి ఒక్కొక్క భావనలో ఉంటే ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. ధనస్థానంలో ఉంటే ధనం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సప్తమం మీద ఉంటేనేమో వివాహం మీద చూపిస్తుంటుంది. 12 మీద ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద చూపిస్తూ ఉంటుంది. 4 మీద ఉంటే ఒక్కోసారి యాక్సిడెంట్స్ మీద చూపిస్తుంటుంది, లేదా ప్రాపర్టీ మీద చూపిస్తుంటుంది. పంచమంలో ఉంటే ఏమో సంతానం మీద, 7వ భావంలో ఉంటే జీవిత భాగస్వామి మీద, 12లో ఉంటే వివాహ జీవితం మీద, అష్టమంలో ఉంటే యాక్సిడెంట్స్ మీద, భాగ్యంలో ఉంటే తండ్రి గారి ఆలోచన విధానం, తండ్రి గారి యొక్క నేచర్ మీద ఇలా చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నంత మాత్రం చేత మనం భయపడ్డానికి కాదు. ఆ కాంబినేషన్ ఉన్నటువంటి మహాదశ వచ్చిందా లేదా? ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది. ఒక్కోసారి మన గ్రహాలు చూడడానికి రెండో ఒక రాశిలో ఉన్నట్టుంటాయి. ఇదేమో 1 డిగ్రీలో ఉంటుంది, ఇదేదో 29 డిగ్రీలో ఉంటుంది. అప్పుడు కలవదది. ఎందుకంటే చాలా ఎక్కువ డిగ్రీలు ఉంది. కాబట్టి మీకు అది కనీసం 10 డిగ్రీల లోపల ఉండాలి. 10 డిగ్రీలు మినిమం ఉంటేనే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి పక్కపక్క రాశుల్లో ఉన్నట్టుంటాయి కానీ ఇదొక రాశి అదొక రాశిలో నక్షత్ర సంబంధం ఉంటుంది. అంటే ఉదాహరణకి ధనిష్ట నక్షత్రం, మృగశిర నక్షత్రము, లేకపోతే ఈ కుజ నక్షత్రాలు 2 పాదాలు అందులో, 2 పాదాలు ఇందులో ఉంటుంటాయి. లేదా గురు నక్షత్రాలు కూడా పునర్వసు, విశాఖ లేదా పూర్వభద్ర 3 పాదాలు ఒక దాంట్లో ఉంటే 4వ పాదం ఇంకో రాశిలో ఉంటుంది. ఆ రకంగా పాదాలు మారినప్పుడు రవి నక్షత్రాలు కూడా, ఇప్పుడు కృత్తిక ఉంది, కృత్తిక 1వ పాదం మేషంలో ఉంటే 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటుంది. అదేవిధంగా ఉత్తరాషాఢ కూడా ఉంటుంది. 1వ పాదం ఒక దాంట్లో ఉంటే సింహంలో ఉంటే 3 పాదాలు కన్యలో ఉంటాయి. ఉత్తరాషాఢ కూడా 1వ పాదం మకరంలో, ధనస్సులో ఉంటే మకరంలో మరో 3 పాదాలు ఉంటాయి. ఇలా పాద సంబంధం వచ్చిన 10 డిగ్రీల లోపల ఉన్న ఆ మహాదశలు నడుస్తున్నప్పుడు అది ఏ భావంలో ఉందో చూసుకొని దానికి సంబంధించిన మీరు పరిహారం కనుక చేసుకోగలిగితే, అంటే ఏ 2 గ్రహాలు కలిసాయో ఆ 2 గ్రహాలు ఏ పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందో తెలుసుకోవాలి. ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి. అది మహాదశ, అంతర్దశాలు కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే అసలు ఆ దశే రాదు కొన్నిసార్లు. అంటే ఉదాహరణకి ఏ శుక్రకేతువులు కలిసి ఉన్నారనుకోండి, అసలు ఈ అబ్బాయి పుట్టడం, అబ్బాయి కృత్తికలోనో రోహిణిలోనో పుట్టాడు. ఆయన కేతు మహాదశ రావాలంటే దాదాపుగా 110 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడు ఆ 110 సంవత్సరాలు అప్పుడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? మనకి ఏ దశలైనా 70-80 సంవత్సరాల వరకే గుర్తుపెట్టుకోండి. 70-80 తర్వాత అన్నీ కూడా కర్మ సంబంధించినవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి మహాదశ వస్తుందా లేదా? ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది, లేదా ఎంత బలహీనంగా ఉంది, నిజంగా ఏదైనా పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందా, లేకపోతే ఉన్నాయి పేరుకి కొన్ని మంచి కాంబినేషన్స్ కూడా అంతే అండి. పేరుకి మాత్రం అద్భుతమైన యోగం ఉందండి. ఎందుకంటే 2 గ్రహాల కలయిక ఈజ్ యోగం. మనం ఇప్పటి వరకు ఈ రాశి వారికి ఈ భావాన్ని యాక్టివ్ చేస్తుందని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే అది యోగాన్ని యాక్టివ్ చేస్తుంది. కాబట్టి మీకు ఏదైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్స్‌లో ఏదైనా పలానా భావంలో ఉంది, ఆ మహాదశ నడుస్తుంది. అంటే శుక్రకేతువులు కలిసిన శుక్రుడి దశ గాని, కేతు దశ గాని నడుస్తుంటే అది యాక్టివ్ అయిపోతుంది. లేదా శుక్రుడిలో కేతు, లేదా శని కుజులు కలిసినారు, శనిలో కుజుడు లేకపోతే కుజుల్లో శని యాక్టివ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా రవి రాహువు కుజుడు, శనికేతువులు ఇలా అది యాక్టివ్ అయినప్పుడు దానికి సంబంధించిన దానం ఇవ్వండి. ఖచ్చితంగా మీరు చాలా పెద్ద ఎఫెక్ట్ నుంచి బయటపడతారు. దానికి సంబంధించిన దానం ఇవ్వడం. ఇప్పుడు శనికేతులు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం. కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి లేదా దుర్గా ఆలయానికి వెళ్ళడం. రవిరాహులు ఉన్నారు, పితృదేవత ఆరాధన చేయడము మరియు సూర్యాలయాలు, దుర్గాలయాలకు వెళ్ళడం. బుధకుజులు ఉన్నారు, విష్ణు సహస్రనామాలు చదువుకోవడము మరియు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కూడా చేసుకోవచ్చు అక్కడ. మరియు అదేవిధంగా కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి ఆరాధన చేయడం లేదా రుద్రం చదువుకోవడం. ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది.